హాయ్ గైస్, అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బాగుంది గైస్. నాకైతే బాగా నచ్చింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అయితే చెప్తాను అనమాట. మూవీని వేరే లెవెల్ లో అయితే ప్రెజెంట్ చేశారు. మంచి స్క్రీన్ ప్రెజెన్స్, దాంతో పాటు నవీన్ పులిశెట్టి గారి డైలాగ్ డెలివరీస్ ఏదైతే ఉన్నాయో వేరే లెవెల్ గా అనిపించాయి అనమాట. మూవీ మొత్తాన్ని ఒక ఎంగేజ్మెంట్ వేలో అయితే ప్రెజెంట్ చేశారు. దానివల్ల లాగ్ లేకుండా ఒక వేలో అయితే మూవీ వెళ్తూ ఉంటది. సో స్క్రిప్ట్ ఏదైతే ఉందో కొద్దిగా ప్రిడిక్టబుల్ అనిపించిన అండ్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా డౌన్ అయినా కూడా ఆ ఫస్ట్ హాఫ్ వల్ల మనకి ఆ ఫీలింగ్ అయితే కలగదు అనమాట. సో ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది గైస్. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా దింపారు నవీన్ పులిశెట్టి గారు. ఓవరాల్ గా అయితే ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే చేసుకుంటే ఫుల్ రిచ్ అమ్మాయిని చేసుకుంటాను అండ్ నేను కూడా రిచ్ అవ్వాలి అన్న ఆ గోల్ తో అయితే రిచ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. ఆ ప్రయత్నంలో మన మీనాక్షి గారిని అయితే పెళ్లి చేసుకుంటారు. సో ఆ సంబంధించిన ట్విస్ట్ అయితే ఉంటది అనమాట. సో వాళ్ళ పెళ్లి అయిందా లేదా, ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్ అనమాట. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే మన నవీన్ పులిశెట్టి గారి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అదొక డ్రీమ్ తో మొదలవుతుంది. దాని తర్వాతకి మన నవీన్ గారు రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి జరిగే ఆ ప్రయత్నాలు ఏదైతే ఉంటాయో, దాని తర్వాత మీనాక్షి గారిని పెళ్లి కొప్పించడానికి, లవ్ లో పడేయడానికి ఆ ట్రయల్స్ ఏదంటే ఆ ఫస్ట్ హాఫ్ వరకు ఉంటుంది. ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ కి సంబంధించిన రివ్యూలు అయితే ఉంటది అనమాట. వేరే లెవెల్ ఫన్ అయితే ఉంటది అక్కడ. ఇక సెకండ్ హాఫ్ నుంచి ఒక వేలో మూవీ వెళ్తూ ఉంటది, కానీ అక్కడ ఎమోషన్ పరంగా వచ్చేంత వరకు మొత్తం డల్ గా వెళ్తూ ఉంటది. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో కొద్దిగా మూవీకి హైప్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా అయితే క్లైమాక్స్ కొద్దిగా ప్రిడిక్టబుల్ అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ చేసింది కానీ అదర్వైజ్ మూవీ మొత్తానికి కూడా నాకు బాగా నచ్చింది గైస్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని అయితే చెప్తాను అనమాట. అండ్ ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే నవీన్ పులిశెట్టి గారి టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీస్, వేరే లెవెల్ సాంగ్స్ అండ్ ఇంకా మూవీకి ప్లసెస్ వచ్చేస్తే ఆపరేషన్ చారులతాన్ ప్లాన్ చేయడం, అక్కడ సీన్స్ ఏదైతే ఉన్నాయో మూవీకి చాలా ప్లసెస్ అని చెప్పొచ్చు. దాంతో పాటు ఆ డాగ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డాగ్ దగ్గర సీన్స్, ఆ డైలాగ్స్ వేరే లెవెల్ ప్లస్ అనిపించాయి. మంచి ఫన్ గా కూడా అనిపించాయి అనమాట. ఇంటర్వెల్ కి ముందు ఆ జరిగే ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ షాక్ అక్కడ బాగా క్రియేటివ్ బాగా చేశారనమాట. అండ్ దాంతో పాటు ఆ క్లైమాక్స్ కి ఎమోషన్ మంచిగా క్యారీ అయింది. దాంతో పాటు అక్కడ ఫైటింగ్ సీన్ ఏదైతే ఉందో, నవీన్ గారు ఫస్ట్ ఫైట్ అన్నారు కదా, చాలా బాగా చేశారు. సో ఓవరాల్ గా మూవీకి ప్లేసెస్ అని చెప్తాను. అండ్ మైనస్ల విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ లో ఎందుకో కొద్దిగా డల్ అయింది. సో స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ప్రిడిక్టబుల్ గా అనిపించింది. దాంతో పాటు విలన్ కి ఇంకొద్దిగా హై ఎమోషన్ పెట్టడంతో పాటు ఒక మంచి ఒక భయం గానీ ఆ టైప్ లో క్రియేట్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. చాలా జూవియల్ గా సెట్ చేసినట్టు అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని అయితే చెప్తాను అనమాట. అండ్ దీంతో పాటు రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.